ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నటువంటి విషయం హీరో అల్లు అర్జున్, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం. ఈ వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కానీ మొదటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు వేయి కళతో ఎదురు చూస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడిప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేసేలా కనిపించడం లేదు. ఆలోపే తిరుపతిలో ఫ్యాన్స్ మీటింగ్, ఊరు వాడ యాత్ర అనేసి రా ఎన్టీఆర్ అనే సంస్థ ప్రకటించడంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారి టీం అలర్ట్ అయింది. ఆ రా ఎన్టీఆర్ అనే సంస్థతో జూనియర్ ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ఆఫీస్ నుంచి ఒక అధికారిక లేఖను కూడా రిలీజ్ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వార్తలకు పూర్తి స్థాయిలో బ్రేకప్ పడిందనేసి చెప్పుకోవాలి. నిజానికి కొన్ని మీడియా సంస్థలు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అని వినగానే ఏకంగా పార్టీ చీలికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాల మీద పెద్ద ఎత్తున విశ్లేషణ కూడా చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ఏబిఎన్లో కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది యూట్యూబ్ విశ్లేషకులు కానీ వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ టీం ఇచ్చారంటే ఈ పక్కా క్లారిఫికేషన్తో ఆ రూమర్లన్నింటినీ కూడా ఒకసారిగా పురుస్టాప్ పడింది. ఇప్పుడిప్పుడే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాడు అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ చాలా స్పష్టంగా చెప్పుకురావడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయనకు తనకున్నటువంటి లక్ష్యాలు వేరుగా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి కానీ ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టడు అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ది అంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలు, దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజకీయాలకి వస్తున్నాడని, కొత్త పార్టీ పెట్టే యోచనలో కూడా ఆయన ఉన్నాడని, దానిలో భాగంగానే ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని కలిశారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరిగింది. సో అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీ వార్తలని ఆయన సన్నిహితులు ఇప్పటికే గట్టిగా ఖండించినప్పటికీ ఎన్టీఆర్ తరహాలో అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి కానీ, ఆ తరహాలో బన్నీ కూడా తన ఆఫీస్ నుంచి ఇలా స్పందించి ఉంటే బాగుండేది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. మరి దీని మీద ఎందుకు స్పందించలేదో తెలియట్లేదు. అవసరం లేదనుకున్నాడో లేక ఇప్పటివరకు ఆ వార్త ఆయన వరకు చేరలేదో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే అల్లు అర్జున్, అల్లు ఫ్యామిలీ దీని మీద ఇప్పటివరకు వార్తలు అయితే దీని గురించి అయితే మాట్లాడలే, ఖండించడం కూడా లేదు, అసలు పట్టించుకోలేదు. అయితే ఈ రూమర్స్ మీద బన్నీ స్పందిస్తే బెటర్ అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పొలిటికల్ విషయాల్లో అంత ఆలస్యం చేయడం కూడా మంచిది కాదు అని చెప్పేసి బన్నీ టీం నుంచి కూడా ఇటువంటి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కానీ ఒకటి వస్తే కనుక టాలీవుడ్ స్టార్స్ చుట్టూ తిరుగుతుంటే ఈ పొలిటికల్ రూమర్ల గందరగోళానికి, ఊహాగానాలకి పూర్తిగా తెరబడే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలంతా కూడా భావిస్తున్నాయి. సో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు బావా అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటారు. దీంతోనే బాబా అయితే క్లారిటీ ఇచ్చేశాడు, నువ్వెప్పుడు ఇస్తావు అని చెప్పేసి సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా నెటిజన్లు పెడుతున్నారు. సో మరి దీని మీద అల్లు ఫ్యామిలీ, అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఎప్పుడు స్పందిస్తారు అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బన్నీ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు, స్పందన అయితే లేదు. దానికోసం చాలామంది వేచి చూస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తే మ్యాటర్ క్లోజ్ అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తున్నారు. చూద్దాం.